ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు. ఈరోజు మీరు కోతులు ఇచ్చండి, ఈరోజు సామర్లకోట పెద్దాపురం నియోజకవర్గ జనసేన కార్యకర్తలు ముఖ్య నాయకులు సమక్షంలో వినూత్న రీతిలో నిరసన ప్రదర్శనకి పూనుకోవడం జరిగింది. మనుషులు చెప్తున్నా, ఎవరు చెప్తున్నా, మహానుభావులు చెప్తున్నా, ముఖ్యమంత్రులు చెప్తున్నా కూడా అవగతం కానటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మాధవుడు శివుడి దగ్గర కూడా మేము అభిషేకం చేశాం. అలాగే ఇక్కడ ప్రముఖ లూథరన్ చర్చిలో కూడా కొవ్వొత్తుల ప్రదర్శన చేస్తున్నాం. ఇక దేవుళ్లు చెప్తేనా కూడా దైవభీతి కలిగినటువంటి మోడీ గారికి ఏమన్నా అర్థం అవుతామో అని స్పెషల్ స్టేటస్ రావడానికి అన్ని రకాల అవుతున్నటువంటి రాష్ట్రాన్ని ఇవాళ తొంగలోకి తొక్కి లాస్ట్ బడ్జెట్ లో కూడా మోడీ గారు మొండి చేయ చూపించి వందలాది కోట్లు వేలాది కోట్లు మనకి ఇచ్చామని చెప్పి యామారుస్తా గడిపేశారో అట్లాంటి వ్యక్తికి సరైన సద్బుద్ధిని భగవంతుడు ప్రదర్శించాలని కోరుకుంటూ ఒకే ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మోడీ గారు ఏదైతే కాంగ్రెస్ కి గతి పట్టించామో అంతకంటే భయానకమైనటువంటి గతి ఇవాళ రాష్ట్రంలో బీజేపీ నాయకులకి పట్టబోతుంది. బీజేపీ నాయకులు ఇల్లు ముట్టడికి కూడా త్వరలో శ్రీకారం చుడతాం. మా యొక్క మంచితనాన్ని, మౌనాన్ని చేతకాంతనంగా భావిస్తే మాత్రం 50 మంది యువత కూడా ఖచ్చితంగా ఆయనకి బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ప్రజా జీవితాలను స్తంభింపజేయకుండా శాంతియుతమైన నిరసనల్ని హోదా సాధించుకునేదాకా కూడా మేమందరం తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ ప్రముఖులు ఇక్కడ ముఖ్యులైనటువంటి తుమ్మల బాబు గారు చేసినటువంటి సహకారం గానీ, ఆయన అనుచర వర్గం గానీ, జనసేన కార్యకర్తలు గానీ చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. జై జనసేన, జై జనసేన, జై జనసేన, ఒకసారి స్లోగన్ జై జనసేన. ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, జై జనసేన. మా జడ్పీటీసీ గారండి అందరూ మనం నచ్చంపేట రండి, మీరు మా ఎంపీ